స్వామి శరణమయ్యప్ప అందరికీ. ఈరోజు మా సన్నిధానంలో మొదటి ఆకు పూజ పడి పూజ కార్యక్రమం చేస్తున్నాం. ఎలా వచ్చిందో ఒకసారి చూసి ధరించండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్వామి మేము ఇక్కడ పీఠం పెట్టుకున్నాము. మీరు చూసుకోవచ్చు, ఒకసారి చూడండి. అక్కడ నేనైతే డెకరేషన్ కోసం పూలన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. మా స్వామి ఏమో ప్రసాదం చేస్తున్నాడు. ఇంకొక స్వామి మీకు వీడియోలో తర్వాత కనిపిస్తుంది. పూలు తీసుకొని అన్నీ అవి 4 రకాల పూలన్నీ కలిపి ఉన్నాయి. వాటిని విడివిడిగా చేస్తూ డివైడ్ చేస్తున్నాను. పూల రేకులన్నీ విచ్చేసి అక్కడ పక్కన పేర్చుతున్నాను. మీరు చూసుకుంటే అవి మళ్ళీ తొడిమెలకు కానీ లేకపోతే ఆకులు వస్తే డిఫరెంట్గా కలర్ కనిపిస్తుందని చాలా కేర్ఫుల్గా చేశాను అనమాట. చాలాసేపు చాలా టైం పట్టింది, అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ మధ్యలో మా స్వాములు వచ్చి చెక్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాను, డిజైన్ ఎలా చేయాలి, ఏది ఎలా చేద్దామని. ఈలోపే వచ్చారు మా స్వాములు ఇద్దరు. మా రూమ్లో యాక్చువల్గా ఇంకో 2 స్వాములు కూడా ఉన్నారు. వాళ్ళు మాల వేసుకోలేదన్నమాట. ఈ గ్యాప్లోనే మా స్వామి వచ్చాడు, చెప్తున్నాడు నాకు సజెషన్స్. ఇంత లేట్ చేస్తున్నావు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వామి కూడా వచ్చాడు హెల్ప్ చేయడానికి. ఇంకా ప్రసాదం అయిపోయింది అనుకుంటా, పొంగల్ చేశారు, ప్రసాదం అయిపోయింది చేయడం. ఇంకా డెకరేషన్ చేస్తే దాని పూజ స్టార్ట్ చేసుకోవచ్చు అని మాట్లాడుకుంటూ మెల్లగా మాట్లాడుకుంటూ పూల రేకులన్నీ ఇచ్చేసి పక్కన పెట్టేసిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేయాలి. గులాబీలు, తెల్ల చామంతిలు, ఎల్లో చామంతిలు అవి ఉన్నాయి. 4 వాటితోనే డెకరేట్ చేస్తున్నాడు. అది వైలెట్ ఇంకొకటి ఉంది. మా నవీన్ స్వామి వచ్చాడు. కేవలం ఇది పూజ అయితే నవీన్ స్వామి చేద్దాం అనడం వల్లే ఇది స్టార్ట్ చేశానన్నమాట. ఆ స్వామిది 2వ పడి. సో పడి పూజ అందరూ చేస్తున్నారు స్వామి, మనం కూడా చేసుకోవచ్చు రూమ్లో అని చెప్పారు. అందుకనే పట్టుబట్టి చేయాల్సిందే అని ఫిక్స్ అయిన తర్వాతనే నిర్ణయం తీసుకొని కొంచెం లేట్ అయినా పర్వాలేదు చాలా జాగ్రత్త చేసుకుందామని చేస్తున్నాము. పూల రేకులన్నీ అలా తీసేసిన తర్వాత నేను డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మీకు ఫ్రంట్లో వీడియోలో చూపించినట్టు అక్కడైతే మనం బాణం వేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎలా వస్తుంది ఏంటి అనేది నేనైతే చెప్పాను, చేస్తాను కదా చూడండి, దెన్ మనం డిస్కస్ చేసుకోవచ్చు అని అయితే మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ అదేం లేదు. 2 డేస్ నుంచి బాగా కఫ్ అను కోల్డ్గా ఉంది. సో కొంచెం ఇబ్బందిగానే ఉంది. మా స్వామినేమో మెట్లుకి అరటిపళ్ళు కట్ చేయమని చెప్పాను, చేస్తున్నాడు చూడండి. నాగరాజునికి నడుముకి బిగించి కష్టపడుతున్నాడు మా స్వామి. స్వామి పాటలు పాడాడు. డెఫినెట్గా మీరు ఆ పాటలన్నీ నెక్స్ట్ వీడియోలో వింటారు చూడండి. ఒక్కొక్క పాట ఒక్కొక్క రకంగా పంపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ బాణం అయితే అయిపోయింది. సైడ్ బార్డర్ గులాబీ పూలతో డెకరేట్ చేసాము. దెన్ అక్కడి నుంచి ఇంకా ఆకులు తాంబూలం పెట్టేసి తాంబూలం మీద అరటిపళ్ళు మెట్లులాగా పేర్చిన తర్వాత దానిపైన కర్పూరం పెట్టుకోవచ్చని అలా పెడుతున్నాం అనమాట. అది అరటిపళ్ళు ఏమైందంటే స్ట్రైట్గా లేకపోవడం వల్ల సరిగ్గా రావట్లేదు. సో మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. కొంచెం నీట్గా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడైతే చాలా టైం పట్టింది మాకు. యాక్చువల్గా అరటిపళ్ళు ప్లేస్లో వేరే ఏదన్నా ఆల్టర్నేట్ ఫ్రూట్ ఏదైనా యూస్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మీకు ఏదైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, ఏం వాడుకోవచ్చు అని. అక్కడ అరటిపండు ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చో ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా వచ్చాను. నేను వచ్చేసి అవి ఇద్దరం కలిసి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పెట్టేశాము. చాలా టైం తీసుకుంది. ఎడ్జెస్ అనేది కరెక్ట్గా హోల్డ్ అవ్వట్లేదు. ఇక్కడ కౌంట్ చేసుకుంటూ ఏమైనా మిస్ అయ్యాయా లేకపోతే ఉన్నాయా లేదా ఆలోచించుకుంటూ చాలా టైం పట్టింది అది. యాక్చువల్గా అలా జరుగుతుంది. 18 మెట్లు అయితే అయిపోయాయి, మీరు చూసుకోవచ్చు. లాస్ట్ మెట్లు అట్లా పెడుతూ ఉన్నాను. ఇంకా పక్కన జ్ఞానేస్వామి ఉన్నారు. ఆయన మాల వేసుకోలేదు, కానీ మాకు చాలా హెల్ప్ చేశారు దీంట్లో. పడి పూజ చేయడానికి, ఆకుపడి పూజ చేయడానికి ఆయన కూడా చాలా
సాహస దృక్పథంతో మాకు చాలా సహాయం చేశారు. వీడియో తీసింది మొత్తం ఆయనే. స్వామి కూడా చాలాసేపు కూర్చున్నారు. అలాగే భజనలు చేశారు మాతో పాటు. చాలా బాగుంది. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 అలా ఇంకొక 3 దేనికి పెడతారనేది కరెక్ట్‌గా ఐడియా లేదు. మామూలుగా త్రిశూలం పెడదాం అనుకున్నాం అక్కడ. మా దగ్గర టైం సరిపోలేదు. అలాగే త్రిశూలం అంటే నెక్స్ట్ వీడియోలో త్రిశూలంతో ట్రై చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఇలా పెడదాంలే అని అవి నార్మల్గానే పెట్టేసామన్నమాట. అక్కడ జరగటం అంటూ ఏం లేదు స్వాములు. ఇక్కడ 3 కూడా పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే ఒకసారి అంతా చూసుకున్నాం. ఒకసారి ఓకే ఇంకేమైనా చేయాలా, కంప్లీట్ అయిపోయిందా అని మొత్తం చూసేసిన తర్వాత అవి ఇంకా బార్డర్స్ అయితే కరెక్ట్గా ఉండట్లేదు. సో బార్డర్స్ అనేవి మళ్ళీ నేను మా స్వామి చేసిన తర్వాత మళ్ళీ బార్డర్స్ కట్ చేసి మళ్ళీ పెట్టడం, మళ్ళీ కొంచెం సేపు ఆ స్వామితో కట్ చేపించడం, ఆ ఈక్వలైజేషన్ దగ్గర చాలా ప్రాబ్లం వచ్చింది. సో ఆ బార్డర్స్ కట్ చేస్తూ పెట్టడం అక్కడే టైం సరిపోయింది చాలా వరకు. ఇక్కడ వరకు ఇంకా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చూసారు ఎంత బాగుందో, చూడడానికి కన్నుల పండుగగా ఉంది. ఇలా అయ్యప్ప స్వామికి అలంకరణ చేస్తూ పూజ చేసుకుంటే చాలా మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే కర్పూరం పెడుతున్నాము. అది వీడియోలో మా రూమ్ లెంత్ లేకపోవడం వల్ల వీడియోలో మా ఫేసెస్ కనిపించట్లేదు. యాక్చువల్గా కర్పూరం పెట్టిన తర్వాత చాలాసేపు వరకు అలా కూర్చొని పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా చాలా శతనామాలు చెప్పుకున్నాము, అష్టోత్తర శతనామాలు చెప్పుకున్నాము. అలాగే పాటలు, భజనలు చాలా బాగా చేసుకున్నాము. ఫస్ట్ టైం అయినా కానీ మేము మాకు తెలిసినంతలో ఏమైనా తప్పులున్నా కానీ క్షమించండి. మాకు తెలిసినంతలో మేమైతే బాగానే చేసాము. పూజలు ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. మా రూమ్ విడ్త్ ఎక్కువ లేకపోవడం వల్ల సరిగ్గా డెకరేట్ చేసినా కానీ చూపించలేకపోతున్నాం అనమాట. మొత్తం అంతకు మించి ఏం లేదు అందులో. పూజ స్టార్ట్ చేసి అష్టోత్తర శతనామాలు చదువుతాము. చదివిన తర్వాత ఇంకా భజనలు పాటలు పాడడం అయితే స్టార్ట్ చేసాము. మా దగ్గర డప్పుసీని స్వామిది పుస్తకం అయితే ఉంది. అందులో నుంచి మనం పాటలు పాడడం అన్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. చూడండి, ఒక పాట వినండి. కౌసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాలో పరిపూర్ణ కృపాలో జై భక్త వత్సల త్రిభువన పాల. కౌసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాలో పరిపూర్ణ కృపాలో జై భక్త వత్సల త్రిభువన పాల. భజన చేతుము గణపతి దేవా ఏకదంత స్వామి పార్వతి పుత్ర ఫలనివాస శ్రీ షణ్ముఖనాథ శంభో శంకర హర హర మురుగా. కౌసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాలో పరిపూర్ణ కృపాలో జై భక్త వత్సల త్రిభువన పాల. విజయవాడలో శ్రీ కనక దుర్గవే మంజుల భాషిని జై భవాని. నందనందన హే నవనిత చోరా పాండురంగ రావ వామన రూప. కౌసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాలో పరిపూర్ణ కృపాలో జై భక్త వత్సల త్రిభువన పాల. అంజని పుత్ర శ్రీ ఆంజనేయ శ్రీరామదూత ఓ హనుమంత సద్గురునాథ ఓ యోగి రాజా శ్రీనివాస రావ సాయినాథ. కౌసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాలో పరిపూర్ణ కృపాలో జై భక్త వత్సల త్రిభువన పాల. ఏడు కొండల శ్రీ వెంకటరమణ గోవింద రావ శ్రీనివాస శబరివాస ఓ శ్రీ
మణికంఠ స్వామియే శరణమో శరణమయ్యప్ప. కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాలో పరిపూర్ణ కృపాలో జై భక్తవత్సల త్రిభువన పాల. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్. జై శ్రీ. ఇలాగే పాటలు పాడుతూ ఉన్నాము. ఇంకా అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సపరేట్ పాటలాగా అప్లోడ్ చేస్తాను. చూడండి, మా స్వామి రికార్డ్ చేస్తున్నాడు. పక్కన మీకు కనిపిస్తుంది, అప్పుడప్పుడు మధ్యలో వస్తుంటాడు జ్ఞాని స్వామి. అఖిలాండ బ్రహ్మాండ నాయకునే అన్నదాన ప్రభువే హరియంగ వయ్యావే చెరుకోవలరిసే కొలతబలు బాలకునే ఇరుమేలు కాస్తావే ఆవర్ స్వామియే హనుమూల మహాగణపతియే నాగరాజావే నాలుగాపుర తొమ్మిదేవిలోకి మాతావే కరుప్ప స్వామియే సేవకానందమూర్తియే కాశీ వాసియే హరిద్వార్ నివాసియే శ్రీరంగపట్నం వాసియే ఓం కర్పూర్ వాసియే శరణఘోష అయితే ఇలా పాటలు అయిపోగానే శరణఘోష చెప్పుకున్నాం మేము. అలాగే శరణఘోష చెప్పుకున్నంతసేపు నమస్కార శ్లోకాలు కూడా కొన్ని ఇక్కడే నమస్కార శ్లోకాలు 18 ఉంటాయన్నమాట. అవి కూడా చెప్పేసుకున్నాము. పాటలు అయితే చాలా బాగా పాడాము. అవి నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్కటి వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. శరణఘోష నమస్కార శ్లోకం అయిపోగానే పడి వెలిగించడం అయితే స్టార్ట్ చేసాము. నేను వెలిగించాను ఇక్కడ. తర్వాత పడి మెట్లయితే మా నవీన్ స్వామి చేత వెలిగించడం చేపించాను. ఆ స్వామి కృషి చేయడం వల్లే ఇప్పుడు పడి పూజ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి ఆ స్వామి చేత వెలిగించడమే సమంజసమని ఆ స్వామి చేత వెలిగించాను అన్నమాట. పడి పూజ కార్యక్రమం స్టార్ట్ చేసి ముగించేంత వరకు నవీన్ స్వామి చాలా దీక్షతో పట్టుదలతో ఉండి కంప్లీట్ చేయాల్సిందే, మనం ఎందుకు చేసుకోకూడదని చేపించారు. కామెంట్లో నవీన్ స్వామికి శుభాకాంక్షలు తెలియజేయండి అందరూ. నేను పడి పాట పాడుతున్నాను, ఎందుకు పెట్టట్లేదంటే మనకి అంత మాడ్యులేషన్తో పాడలేదు నేను, సో అందుకనే పాట పాడింది అయితే పెట్టట్లేదు. మేము భజనలు చేసినప్పుడు పాటలు అయితే పాడాము, అవి తర్వాత పెడతాను యూట్యూబ్లో, ఒకసారి చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్ని మనది ఫాలో అవ్వండి, నేను మీకు లింక్ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి వీడియోస్ అండ్ రీల్స్ వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మన ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని రీల్స్ చేసినవి ఉంటాయి, చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వీడియో కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.